వెల్కమ్ బ్యాక్. త్రిష రాణా రాత్రి ఎక్కడున్నారు, ఏం చేశారు, వీళ్ళిద్దరి మధ్య ఎంగేజ్మెంట్ జరిగిందన్న పుకార్లు కేవలం పుకార్లు మాత్రమేనా, నిజంగా ఏమైనా ఉందా? ఇంతకీ రాత్రి ఏం జరిగింది చూడండి. ఏబిఎన్ ప్రత్యేక కథనం. త్రిష ఏం చేసినా సంచలనమే. వివాదం ముందు పుట్టి త్రిష ఆ తర్వాత పుట్టిందేమో తెలియదు కానీ తెలుగు తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు ఆ అమ్మాయి హాట్ టాపిక్, వార్తల్లో నలుగుతూ ఉంటుంది. చెన్నైలో చెలరేగిన గొడవలు సద్దుమణగక ముందే ఇప్పుడు హైదరాబాద్ సినిమా లోకాన్ని ఊపేస్తోంది. మీడియా మొగల్ రామానాయుడు మనమడు రాణాతో త్రిషకి ఎంగేజ్మెంట్ అయిందని టాబ్లాయిడ్స్ గత కొద్ది రోజులుగా కోడై కూస్తున్నాయి. అవి పుకార్లని వారు కొట్టిపడేస్తున్నారు కానీ నిన్న రాత్రి వారు చేసిన హడావుడి చూసిన వారు మాత్రం ఇదేం చోద్యం చెప్పమా అని చెవులు కొరుక్కుంటున్నారు. ఏదో ఉంది, సంథింగ్ ఇస్ దేర్ అని వారిద్దరి హడావుడిని చూసిన వారు చెబుతున్నారు. ఎంగేజ్మెంట్ గొడవ సంగతి పక్కన పెడితే నిన్న రాత్రి వారు ఏం చేశారో చూద్దాం. వీరిద్దరికి నిషా చెరులు అని పేరుంది. రాణా త్రిష మొదటి అక్షరాల్లోనే రాత్రి దాగుంది. మరి త్రిష రాణా రాత్రి చట్టపట్టాలేసుకుని బేగంపేటలోని 10 డౌనింగ్ స్ట్రీట్ లో కడుగు పెట్టారు. అక్కడ తాగితే తప్పేముందిరా, బుల్లపాటను తీర్చుకుంటే పోయేదేముందిరా అనుకుంటూ కాసేపు తాగి ఊగారు. అప్పటికే అక్కడ కరోకే పార్టీ జరుగుతూ ఉంది. స్క్రీన్ మీద ఏదో సినిమా పాట వేస్తూ ఆ పాటను లైవ్ లో పాడడం కరోకే స్టైల్. కాక్టైలే తాగిందో మాక్టైలే తాగిందో తెలియదు కానీ త్రిషకు కాస్త కిక్కెక్కింది. త్రిష తలకెక్కిన త్రిష ఏం చేస్తుందో ఏం మాట్లాడుతుందో తెలియని స్థితిలో డీజే చేతిలోని మైకును లాక్కుంది. హడావుడి చేసింది, సినిమా చూపించేసింది. దీంతో పార్టీలో ఉన్నవారు త్రిష చుట్టూ మూగి ఫోటోలతో హంగామా చేయబోయారు. మొత్తం కంపయ్యేటట్టుందని గమనించిన రాణా త్రిషను చేయి పట్టుకొని నడుం చుట్టేసి అక్కడి నుంచి లాక్కుపోయాడు. తర్వాత వారిద్దరూ అదే మైకంలో హైకోర్టు దగ్గరికి వెళ్లారు. సెలబ్రిటీలు కావడంతో కొందరు ఆసక్తిగా వారి కారును వెంబడించే ప్రయత్నం చేశారు. కానీ అర్ధరాత్రి హైకోర్టు దగ్గర వారి కారు మాత్రమే కనిపించింది. అందులో వారు లేరు. అక్కడి నుంచి వారు ఎక్కడికి వెళ్లారో తెలీదు, ఏం చేశారో తెలీదు. కానీ 10 డౌనింగ్ స్ట్రీట్ లో వారిద్దరి చనువు హడావుడి చూసిన వారు మాత్రం ఎంగేజ్మెంట్ వదంతులను గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికే రాణాను బిపాషా బాసు, శ్రేయ లాంటి వారితో లింకులు కలుపుతూ స్పైసీ వార్తలు టాలీవుడ్ సర్కిల్స్ లోనూ టాబ్లాయిడ్లలోనూ హల్చల్ చేస్తున్నాయి.